ఫైనాన్స్ ప్రపంచంలో డే ట్రేడింగ్ గురించి చాలా అపోహలున్నాయి. కొందరికి ఇది త్వరగా డబ్బు సంపాదించే మార్గంలా కనిపిస్తే, నిపుణులకు మాత్రం ఇదొక పూర్తిస్థాయి వ్యాపారం. మరి ఇందులో నిజమెంత? అసలు కథేంటో ఈరోజు చూద్దాం. 2020లో మహమ్మారి ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపినప్పుడు చాలామంది గూగుల్లో 2 విషయాల గురించి ఎక్కువగా వెతికారు. ఒకటి అందరికీ తెలిసిందే, కోవిడ్-19. కానీ రెండోది చాలా ఆశ్చర్యంగా స్టాక్ మార్కెట్. ప్రపంచమంతా ఆగిపోయినప్పుడు చాలామందికి తమ ఆర్థిక భవిష్యత్తు కోసం ఒక కొత్త దారి కనిపించిందన్నమాట. కానీ అక్కడే అసలు చిక్కొచ్చిపడింది. డే ట్రేడింగ్ అంటే రాత్రికి రాత్రే ధనవంతులైపోవడానికి దొరికిన ఒక లాటరీ టికెట్ అనే ఒక ప్రమాదకరమైన అపోహ మొదలైంది. కానీ నిజం చెప్పాలంటే ఆ ఆలోచనే ఆర్థికంగా దెబ్బతీయడానికి మొదటి మెట్టు. మరి ఈ ప్రమాదం నుంచి బయటపడటమెలా? ప్రొఫెషనల్స్ లాగా ఆలోచించాలి. వాళ్ళు లాభాల గురించి ఆలోచించే కంటే ముందే ఒకే ఒక్క గోల్డెన్ రూల్ని ఫాలో అవుతారు. అదే రిస్క్ మేనేజ్మెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ట్రేడింగ్లో సక్సెస్ అంటే ఎప్పుడూ గెలిచే ట్రేడ్స్ని పట్టుకోవడం అనే. కానీ అసలు నిజం అది కాదు. విజయం అనేది ఓడిపోయే ట్రేడ్లలో నష్టాన్ని ఎంత బాగా కంట్రోల్ చేయగలుగుతాం అన్న దానిపై ఆధారపడుంటుంది. వాళ్ల మొదటి పనే నష్టాన్ని లిమిట్లో పెట్టడం. మరి వాళ్ళు ఈ నష్టాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? ప్రతి ట్రేడ్ను ఒకే ఒక్క స్కేల్తో కొలుస్తారు. అదే లాభనష్టాల నిష్పత్తి. సింపుల్గా చెప్పాలంటే మనం ₹1 రిస్క్ పెడితే మనకి తిరిగి ఎంత లాభం రావచ్చు అనే లెక్కనమాట. ఇది ప్రొఫెషనల్స్ పాటించే ఒక స్ట్రిక్ట్ రూల్. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ప్రతి ట్రేడ్లో లాభనష్టాల నిష్పత్తి కనీసం 2:1 ఉండాల్సిందే. అంటే రిస్క్ చేసే ప్రతి రూపాయికి కనీసం ₹2 సంపాదించే అవకాశం ఉంటేనే ఆ ట్రేడ్లోకి వెళ్తారు. అంతకంటే తక్కువంటే సింపుల్గా వదిలేస్తారు. ఇప్పుడు ఈ చార్ట్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎడంవైపున ఉన్న ట్రేడ్ చూడండి, రిస్క్ 40 సెంట్లు, కానీ లాభం వచ్చే అవకాశం $1.20. అంటే ఇది 3:1 రేషియో. ఇది ఒక పర్ఫెక్ట్ ట్రేడ్. కానీ కుడివైపున ఉన్న ట్రేడ్ చూడండి, రిస్క్ 60 సెంట్లు, లాభమనేమో కేవలం 80 సెంట్లు. ఇలాంటి ట్రేడ్ వైపు ప్రొఫెషనల్స్ కన్నెత్తి కూడా చూడరు. మంచి రిస్క్ రివార్డ్ ఉన్న ట్రేడ్స్ని కనిపెట్టాలంటే ముందు మనకు మార్కెట్ భాష రావాలి. చార్ట్స్ని చదవడమంటే మార్కెట్ భాషను నేర్చుకోవడమే. ఆ భాషలో ఉండే అక్షరాలే ఈ క్యాండిల్ స్టిక్స్ అన్నమాట. ప్రతి క్యాండిల్ స్టిక్ మనకొక కథ చెప్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో ప్రైజ్ ఎలా కదిలింది అనేది చూపిస్తుంది. ఇందులో ఓపెన్, క్లోజ్, హై మరియు లో ఈ 4 ప్రైజ్ పాయింట్స్ చాలా ముఖ్యమైనవి. తెలుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే క్యాండిల్ను బుల్లిష్ క్యాండిల్ అంటారు. ఇది కనిపిస్తే దాని అర్థం కొనేవాళ్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రైస్ని పైకి తీసుకెళ్తున్నారు అని. ఇక్కడ చూడండి, ఈ పెద్ద తెల్ల క్యాండిల్ ఒక్కటే విషయం చెప్తోంది. మార్కెట్ కంట్రోల్ మొత్తం కొనేవాళ్ల చేతుల్లోనే ఉంది అని. సరిగ్గా దీనికి ఆపోజిట్ ఎరుపు లేదా నలుపు రంగులో ఉండేది బేరిష్ క్యాండిల్. ఇది కనిపిస్తే అమ్మేవాళ్లు పవర్లోకి వచ్చారు, ప్రైస్ను కిందకి లాగేస్తున్నారు అని అర్థం. ఈ చాట్లో వరుసగా కనిపిస్తున్న ఈ ఎర్ర క్యాండిల్స్ ఒక పతనాన్ని సూచిస్తున్నాయి. అమ్మేవాళ్లు మార్కెట్ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు, ప్రైజ్ పడిపోతూనే ఉంది. సరే, కొనేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరూ ఒకేలా పవర్ఫుల్గా ఉంటే అప్పుడేం జరుగుతుంది? అప్పుడు ఇలాంటి డోజీ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఇది మార్కెట్లో కన్ఫ్యూజన్ని సూచిస్తుంది. ఇక్కడి నుంచి ట్రెండ్ మారే అవకాశముందని కూడా ఇదొక సిగ్నల్ అన్నమాట. ఓకే, మార్కెట్ భాష అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ పని చేయడానికి మనకు సరైన టూల్స్ కావాలి కదా. ఎందుకంటే ఇదొక సీరియస్ ప్రొఫెషన్. మరి వాళ్ల టూల్ బాక్స్లో ఏముంటుందో ఒకసారి చూద్దాం. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కిట్లో ఈ 3 చాలా ముఖ్యం: స్టాక్ స్కానర్స్, అడ్వాన్స్డ్ చార్టింగ్ ప్లాట్ఫామ్స్, ఇంకా లెవెల్ 2 డేటా. ఇవి లేకుండా ట్రేడింగ్ చేయడం చాలా కష్టం. స్కానర్స్ ఏం చేస్తాయంటే వేల కొద్ది స్టాక్స్లో ఆ రోజు యాక్టివ్గా ఉండే కొద్ది స్టాక్స్ని ఫిల్టర్ చేసి మన ముందు పెడతాయి. గడ్డివాంలో సూదిని వెతకక్కర్లేదు, అవే వెతికి పెడతాయి. లెవెల్ 2 డేటా అంటే మార్కెట్ లోపల ఏం జరుగుతుందో చూపిస్తుంది. ఒక రకంగా ఇది మార్కెట్కి ఎక్స్రే లాంటిది. ఏ ప్రైస్ దగ్గర ఎంతమంది కొనడానికి రెడీగా ఉన్నారు, ఎంతమంది అమ్మడానికి రెడీగా ఉన్నారో మనకు క్లియర్గా తెలుస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా కలిపి కొన్ని సింపుల్ రూల్స్గా మార్చుకుందాం. ఇవే విజయానికి ఫార్ములా. ఈ 4 సూత్రాలు చాలా ముఖ్యం. 1. ఇది రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యే స్కీమ్ కాదు. 2. దీన్ని ఒక సీరియస్ బిజినెస్ లాగా చూడాలి. 3. సక్సెస్ అంతా రిస్క్ మేనేజ్మెంట్లోనే ఉంటుంది. ఇక 4ది చాలా ముఖ్యమైనది, మన అసలు పని రిస్క్ను కంట్రోల్ చేయడమే.
లాభాలు వాటికవే వస్తాయి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ట్రేడింగ్ అనేది గెలవడమే లక్ష్యంగా ఆడే ఒక ఆట అనుకుంటున్నారా, లేక ఓపికగా నేర్చుకోవలసిన ఒక వృత్తి అనుకుంటున్నారా? దీనికి దొరికే సమాధానమే ట్రేడింగ్ ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది.